జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు తెలంగాణలోని తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే భాష వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి స్ట్రెంత్ అంటే మొత్తం కూడా పెరిగిపోవడం వల్లనే ఇలాంటి దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయి అనేది మీరు అంటూ ఉన్నారు. నిన్న జరిగిన దాడిలోని వాళ్ళు తెలంగాణ వాళ్ళకి చెందిన వాళ్ళైనా, ఎందుకంటే మీరు ఎప్పుడైనా వాళ్ళని కలిసారా, మాట్లాడారా? వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ గురువులు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ గురువు పేరు చెప్తే గుర్తుపడతాము. నేను చాలా తక్కువగా ఉంటాను మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. నేను డ్రైవింగ్కి వెళ్తుంటాను ఎక్కువగా. కానీ వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపడతాను, వాళ్ళ పేరు చెప్తే గుర్తుపడతాను. వీళ్ళని గుర్తుపట్టలేనండి, ఇది నిజంగా చెప్తున్నాను. సో ఈ స్ట్రెంత్ ఎక్కువ అవ్వడమే మెయిన్ అసలు కారణం. అంటే బయట వాళ్ళు రావడం వల్ల ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు చేయట్లేదు అంటారు అయితే మీరు? లోకల్లో ఉన్న వాళ్ళని కాదండి, ఇప్పుడు నేను ఉన్నాను, నా సొంత ఊరు ఉంది, నా ఊరు ముకునూరు. ఆ ఊర్లోకి వచ్చి నేను అడుక్కోకుండా ఇప్పుడు మీరు అంటే తీసుకోరండి, మీకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే వేరే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా, అలానే డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్గా, 10 మంది చూసి తీసుకుంటారు. రేపు పొద్దుగాల ఇట్లా నాకు ఆ ఊర్లోకి వెళ్ళాలి, రావాలి, పోవాలి అన్నట్టుగా తీసుకుంటారు. 20 మంది అయ్యారనుకోండి, 10 మంది రొట్టె తీసుకుపోయి 20 మందికి పెట్టాలంటే ఇలాంటి దౌర్జన్యాలే జరుగుతాయి. ముఖ్యంగా భిక్షాటన బంద్ చేయాలి. అప్పుడు అందరూ బంద్ చేయాలి. మరి మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ బంద్ చేయాలి, కమ్యూనిటీ మొత్తం బంద్ కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే, నేను ఎన్ని రోజులకి ఇట్లా ఎన్నో ఛానల్లో ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చాను. దీనివల్ల ఏమవుతుందంటే నాలాంటి వాళ్ళు ఎవరైతే కష్టపడి బతున్నారో వాళ్ళకి విలువ లేకుండా పోతుంది.